నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ నేత గొంప కృష్ణ గారు. నమస్తే అండి. కృష్ణ గారు, మీరు టీడీపీలో యాక్టివ్గా ఉంటున్నారు, వివిధ కార్యక్రమాలలో మీ వంతు పాత్ర పోషిస్తున్నారు కదా. మీరు ఒక ప్రవాస భారతీయులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, ఎట్లా వెళ్ళారు, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్. నా పేరు గొంప కృష్ణ అండి. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. గత 13 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నాను. సో కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాను. నేను మా వైఫ్ ఇద్దరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మాకు 2 పిల్లలు. సో ఒక కన్సల్టింగ్ కంపెనీ కూడా ఉంది, ఒక చిన్న కంపెనీ. నేను టీడీపీతో ప్రయాణం అనేది గత 12-13 ఏళ్ళుగా సాగుతుంది. అమెరికాలో అంతకుముందు మేము టీడీపీలో అంటే మా ఫాదర్ అంటే పొలిటీషియన్ కాకపోయినా టీడీపీతో ఫస్ట్ నుంచి లోకల్గా ఉన్న దీంతో, ఎస్పెషల్లీ మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ నేతలు అందరూ కూడా టీడీపీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వేరే పార్టీలు కొంచెం తక్కువనే అని చెప్పాలి. నేను అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ నేను కాలిఫోర్నియాలో ఉంటున్నాను, బే ఏరియాలో ఉంటున్నాను కాబట్టి లోకల్గా ఉన్న తెలుగు అసోసియేషన్స్కి సంబంధించి జయరామ్ కోమటి గారు ఎన్ఆర్ఐ టీడీపీని లీడ్ చేస్తున్న నాయకుడు. అతను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ఆర్ఐలుగా మేము మా జన్మభూమికి లేదా పుట్టిన ప్రాంతానికి ఏం చేయగలము అన్న ఆలోచిస్తున్న సందర్భంలో జనరల్గా ప్రవాస భారతీయులకి ఎలా ఉంటుందంటే, మేము ఉద్యోగరీత్యా అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయినా మాకేంటంటే మేము ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ ఉద్యోగాలు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం కాబట్టి పుట్టిన ప్రాంతం అంటే ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపోకూడదని అలా అంటారు. మాకు ఫైనాన్షియల్గా కొంత స్టెబిలిటీ వచ్చిన తర్వాత మేము పుట్టిన ప్రాంతానికి ఏం చేయగలం అనేది ఒక ఆలోచన ఉంటుంది. రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం, ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల ఇన్ఫర్మేషను లేదా పండుగలు సంస్కృతి కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ కూడా మీ బే ఏరియా అనగానే జనరల్గా ఇండియన్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీ ఏ పండుగలు లేదా మన సంస్కృతికి సంబంధించి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మేము అక్కడ చేస్తాం. సో ఒక విధంగా ఏంటంటే లోకల్గా మాలో మేము అందరం కూడా కలిసి, అంటే పుట్టిన ప్రాంతం నుంచి దూరంగా ఉన్నాము అన్న లోన్లీ ఫీలింగ్ లేకుండా అందరూ కలిసి ఈ పండుగలు పబ్బాలన్నీ కూడా చేసుకుంటుంటాం. అయితే ఈ కార్యక్రమంలో ఈ ప్రాసెస్లో ఏంటంటే జయరామ్ గారితో ఏర్పడిన పరిచయం ఎన్ఆర్ఐ టీడీపీలో యాక్టివ్గా ఉండడానికి మొదటి ప్రధాన కారణం. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు సరే టీడీపీ అంటే అభిమానం, నాయకుడు అంటే జనరల్గా ఉండాలని లేదు కానీ బట్ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చంద్రబాబు గారు ఒక ఐకానిక్గా చూస్తారు. ఎందుకంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అనే పదానికి మొదట ఇక్కడ హైటెక్ సిటీ నిర్మించిన దగ్గర నుంచి, అంటే మిగిలిన చాలా రాష్ట్రాల్లో అప్పటికి ఐటీ అనేది అసలు లేదు. కానీ చంద్రబాబు గారు అతను ముందు చూపుతో ఆలోచించి రాబో తరంలో నాలెడ్జ్ ఎకానమీయే ఈ దేశానికి ఒక వెన్నెముక, లేదా ఈ దేశాన్ని ముందుకు నడిపించాలంటే నాలెడ్జ్ ఎకానమీ మాత్రమే ఒక మార్గం అని ముందే గ్రహించి ఈ హైటెక్ సిటీ ఏర్పాటు చేయడం, సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇన్వైట్ చేసి, ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ చూసారనుకోండి, హైదరాబాద్లోనే వాళ్ళు ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. వేరే ఇండియాలో ఎక్కడ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదు. ఆ తర్వాత గుర్గావ్ మిగిలిన చోట్ల సేల్స్ ఆఫీసులు ఓపెన్ చేసిన హెడ్ క్వార్టర్స్ మాత్రం ఈ రోజుకి హైదరాబాద్. సో అప్పుడు ఏంటంటే ఆయన ముందు చూపుతో ఆలోచించి ఈ సాఫ్ట్వేర్ రంగానికి కావాల్సిన అన్ని స్లోగా ఏంటంటే ఇది ఒక ప్రాసెస్. సో ఫస్ట్ ఏంటి, కంపెనీలు ఇన్వైట్ చేసిన తర్వాత అసలు ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏంటి, ఎందుకు మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నాం అంటే అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు చాలా తక్కువ.
సో ఒక అంటే ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ ఒక 17,000 20,000 మంది మాత్రమే ఇంజనీర్స్ రిలీజ్ అయ్యేవారు. ఈయన అలా కాదు కదా, ఇప్పుడు మనం ఈరోజే ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ చేస్తే రేపు నెక్స్ట్ 4 yearsలో చాలామంది ఇంజనీర్స్ బయటకు వచ్చి సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుందని ముందు చెబుతూ ఆలోచించి ఇంజనీరింగ్ కాలేజీల ప్రక్రియ ప్రారంభం చేయడం అనే ప్రక్రియ స్టార్ట్ చేశారు. అయితే కర్ణాటక లేదా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది, నో డౌట్. సో ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మిగిలిన అన్ని సిటీలతోటి పోటీ పడుతుంది, ఒక విధంగా ముందంజలోనే ఉంది. ఎందుకంటే అమెజాన్, యాపిల్ లాంటి చాలా దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆపరేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం కానీ లేదా డేటా సెంటర్స్ పెట్టడం ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఆ తర్వాత చంద్రబాబు గారు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ పోవడం ఒక విధంగా ఐటీ రంగానికి మన రాష్ట్రాల్లో అభివృద్ధి చెందకపోవడానికి ఒక రకమైన కారణం. మిగిలిన ముఖ్యమంత్రులు దాని మీద అంత ఫోకస్ చేయకపోవడం, సో రకరకాల కారణాల వల్ల అది అనుకున్నంత స్థాయిలో అప్పుడు డెవలప్ కాలేదు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మేమందరం అక్కడికి వెళ్ళి మేము అమెరికాలో సెటిల్ అయ్యి కొంత అభివృద్ధి జరిగిన తర్వాత చంద్రబాబు గారితో సార్ ఏమన్నారంటే మీరందరూ కూడా ఎన్ఆర్ఐస్ మీరు ఇక్కడ ఉంటారు, మీరు బాగా సెటిల్ అయి ఉన్నారు, మీ ప్రాంతాలు మీరు అభివృద్ధి చేయాలి, ఇక్కడ నుంచి మీరు ఏమైనా కార్యక్రమాలు చేయగలిగితే అది రాష్ట్రానికి కొంత ఉపయోగపడుతుంది అని ఒక పిలుపునివ్వడంతో అప్పుడు మాకు ఒక కాన్సెప్ట్ని తీసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్లో కూడా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టండి. మీరు ఇప్పుడు నేనున్నాను ఏదో ఒక పల్లెటూరు ప్రాంతంలో ఒక హై స్కూల్లో చదువుకొని వచ్చాను. నేను అమెరికాలో ఉంటున్నానంటే ఆ స్కూల్కి ఒక $1,000 ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించను. నాకు మా స్కూల్కి ఏదైనా చేయాలంటే $1,000 అంటే పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు. సో ఆ విధంగా ఏంటంటే ఎన్ఆర్ఐలందరినీ కూడా మోటివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్ని డిజిటలైజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి మేమేం చేసామంటే ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేసి జయరామ్ గారు అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసి అన్ని స్కూల్స్లో కూడా యాక్చువల్గా టార్గెట్ ఏంటంటే 5 ఏళ్లలో గవర్నమెంట్ 5 ఏళ్ల లోపు అన్ని స్కూల్స్ డిజిటలైజ్ చేద్దాం అనేది యాక్చువల్గా టార్గెట్గా పెట్టుకున్నాం. కానీ అన్నీ చేయలేకపోయాం. బట్ మెజారిటీ 2,500కు మించి స్కూల్స్ చేయగలిగాం. ఆ ప్రాసెస్లో ఏంటంటే నాకు మా కాన్స్టిట్యున్సీ ఎస్కోట్కి సంబంధించి నేను ఏం చెప్పానంటే అన్ని హై స్కూల్స్లో ఎస్కోట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని హై స్కూల్స్కి డిజిటల్ క్లాస్ రూమ్కి కావాల్సిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంతా నేను స్పాన్సర్ చేస్తాను, మీరు నా పైన పెట్టండి అని అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం జరిగింది. మొత్తం ఎన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ అయ్యాయండి? ఎంత ఖర్చు? 2,500+ అయ్యాయండి. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. 2,500+ డిజిటల్ క్లాస్ రూమ్స్ అయ్యాయి. ఒక్కొక్క డిజిటల్ క్లాస్ రూమ్కి మీకు $750 నుంచి $1,000 అండి USD. అక్కడ మేము కలెక్ట్ చేసింది ఏంటంటే $750 నుంచి $1,000 వరకు ఒక క్లాస్ రూమ్. ఫండ్ కలెక్ట్ చేసి పెట్టారా, మీరు ఒక్కరే ఓన్గా పెట్టారా? నేను ఒక్కడే కాదండి. ఇప్పుడు ఇందులో చాలా మంది 100 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను మా ఊరికి హై స్కూల్కి మా ఊరికి కాబట్టి మా పుట్టిన ప్రాంతానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను పెట్టాను తప్పితే 2,500 స్కూల్కి నేను పెట్టింది కాదు. ఎన్ఆర్ఐస్ అంతా కలిసి కొన్ని వందల మంది, వేల మంది, వందలు కూడా కాదు, వేలని చెప్పాలి, వేల మంది ముందుకు వచ్చి మళ్ళీ జన్మభూమితి అంటే పుట్టిన ప్రాంతంతో కనెక్ట్ అవ్వాలని చెప్పి కనెక్టింగ్ టు మదర్లాండ్ అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. నా ఊరికి ఏంటంటే మా ఎస్కోట కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని హై స్కూల్స్లో కూడా నేను ఇచ్చాను. ఓకే. ఎస్కోటలో ఎన్ని ఉన్నాయి? ఎస్కోట్లో 5 ఉన్నాయండి. ఓకే. సో ఆ 5 స్కూల్స్కి డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని కంప్లీట్గా మీరే బేర్ చేశారు? ఎస్కోట వరకు కాకుండా మిగిలిన చోట్ల కూడా కొన్ని చోట్ల నేను పెట్టాను. నేను 16 స్కూల్స్కి డొనేట్ చేశాను. 16 స్కూల్స్కి డొనేట్ చేసి 16 స్కూల్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ నేను డొనేట్ చేయడం జరిగింది. ఓకే. స్వతహాగా కావచ్చు, లేకపోతే పార్టీ ఏదైతే సిద్ధాంతాలు ఉందో దానికి ఆకర్షితులై రైట్ పార్టీ కోసం అలానే దేశ ప్రజల కోసం అండ్ మీరు పుట్టిన ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక మంచి సంకల్పంతో చేశారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.